తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన బోయపాటి సీను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ స్టార్ హీరోలతోనే చేసినవి. కానీ మొట్టమొదటిసారిగా అప్కమింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన లేటెస్ట్ మూవీ జయజానకి నాయక ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కావగా అన్నిటికన్నా ముందు ఓవర్సీస్ లో సినిమా స్పెషల్ ప్రీమియర్ షోలతో రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాకు అక్కడి నుంచి వస్తున్న టాక్ ప్రకారం సినిమా మొదటి అర్ధ భాగం బాగుందని చెబుతున్నారు. పూర్తిగా బోయపాటి మార్క్ తో తెరకెక్కిన లవ్ స్టోరీ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఫస్ట్ హాఫ్ కి హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ మొదటి అర్ధ భాగంతో పోల్చుకుంటే కొద్దిగా స్లో అయినా పూర్తిగా బోయపాటి స్టైల్లో యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోయిందని, సెంటిమెంట్ కూడా అక్కడక్కడ పండిందని చూసిన వారు చెబుతుండడం విశేషం. ఓవరాల్ గా సినిమా బోయపాటి కెరీర్ మొదటి రోజుల్లో చేసిన భద్రా సినిమా రేంజ్ లో ఉందని చెబుతున్నారు. దాంతో పాటే సరైనోడు కన్నా బెటర్ కంటెంట్ తో ఈసారి ప్రేక్షకుల ముందుకు బోయపాటి వచ్చాడని, కానీ సినిమాకు అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా హీరోను ఎంతవరకు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అనే దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుందని చూసిన వారు చెబుతుండడం విశేషం. ఓవరాల్ గా ఓవర్సీస్ నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో ఇప్పుడు రెగ్యులర్ షోలకు ఎలాంటి టాక్ వస్తుందని ఆసక్తికరంగా మారింది. బోయపాటి సినిమాలంటే ఇష్టపడే మాస్ ఆడియన్స్ అందరికీ సినిమా నచ్చితే ఖచ్చితంగా సినిమా సేఫ్ జోన్ లో నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చాలా రోజుల తర్వాత బోయపాటి సీను లవ్ స్టోరీని టచ్ చేసి తెరకెక్కించడంతో ఈ సినిమాపై ఆసక్తి అంతటా నెలకొంది. మరి సినిమా సేఫ్ జోన్ లో నిలుస్తుందో లేదో రెగ్యులర్ షోలకు వచ్చే టాక్ ను బట్టి చెప్పొచ్చు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.